ఫ్రెండ్స్, సీఎం జగన్కు శిక్ష, తీవ్ర దుఃఖంలో నాయకులు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసనసభాధిపతి చైర్లోని ఎవరిని కూర్చోబెట్టనున్నారు అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది. అందరి అంచనాలు నిజమే. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఉండిలో రఘురామకృష్ణరాజు గెలుపొందితే ఆయనను స్పీకర్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రఘురామను అవమానించిన జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలంతా రఘురామను అధ్యక్ష అని అనాల్సిందేనని, అది జగన్కు విధించిపోయే మొదటి శిక్ష అవుతుందని ఆ భావంలో టీడీపీ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీగానున్న రఘురామకృష్ణరాజు ఈసారి ఎన్నికల్లో అదే స్థానం నుంచి బీజేపీ టికెట్ ఆశించారు. అయితే ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ మొదట సుఖత వ్యక్తం చేసినా ఆ తర్వాత టికెట్ నిరాకరించడం జగన్ కుట్ర అని రఘురామ అనుమానించారు. తాను శాసనసభకు ఎన్నికై జగన్తో అధ్యక్ష అని పిలిపించుకుంటారని అప్పట్లో వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయం మీద అయితే వైసీపీ నాయకులు అందరూ కూడా చాలా టెన్షన్లోకి తెస్తుంది. ఎందుకంటే కూటమి ఒకవేళ గెలిస్తే కనుక చంద్రబాబు నాయుడు నిజంగా రఘురామకృష్ణరాజుకి అధ్యక్ష పదవి ఇస్తే కనుక, అదే స్పీకర్ పదవి ఇస్తే కనుక వీళ్ళందరూ కూడా అధ్యక్ష అని చెప్పి పిలవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ ఆన్లో పెట్టుకోండి.